రీసెంట్ గా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈకామ్ డెలివరీ పార్ట్నర్స్ నుంచి ఫైన్ల రూపంలో కొద్దిగా అమౌంట్ కలెక్ట్ చేశారు. ఆ అమౌంట్ ఎంతని తెలుసుకుంటే మ్యాటర్లోకి వచ్చేస్తే బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఒకే రోజులో ఈకామ్ డెలివరీ పార్ట్నర్స్ నుంచి 1894 కేసులు రికార్డ్ చేశారనమాట. సో మొత్తం ఈ కేసుల నుంచి ట్రాఫిక్ పోలీసులు వేసిన కేసుల్లో హెల్మెట్ లేదని, నో పార్కింగ్ ఏరియాస్ లో పార్క్ చేశారని, అలాగే సిగ్నల్స్ ని జంప్ చేశారని మొత్తంగా చూసుకుంటే ఈకామ్ డెలివరీ పార్ట్నర్స్ నుంచే కేవలం ఒక్క రోజులోనే 9,64,000 రూపాయలని కలెక్ట్ చేశారనమాట. అంటే దగ్గరగా 10 లక్షల రూపాయలు ఒకే రోజులో ఈకామ్ డెలివరీ పార్ట్నర్స్ నుంచి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కలెక్ట్ చేశారనమాట. ట్రాఫిక్ పోలీసులు కలెక్ట్ చేసిన ఈ 10 లక్షల్లో మెయిన్ గా చూసుకుంటే కేవలం హెల్మెట్ లేదని చెప్పేసి 2,91,000 రూపాయలని వీళ్ళు ఫైన్ రూపంలో కలెక్ట్ చేశారనమాట. ఓకే, ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని ముమ్మాటికి నిర్వర్తించారు, ఇక్కడ బాగానే ఉంది. కానీ రోడ్ల సంగతి ఏంది సార్ అంటే రోడ్లు దారుణంగా ఉన్నాయి. మా వెహికల్స్ దాని మీద వెళ్ళినప్పుడు ఆ వెహికల్స్ డ్యామేజ్ అయిపోవడం, లేకపోతే మేమే డ్యామేజ్ అయిపోవడం, సరే వీటికైతే ఆన్సర్లు దొరకవు అనుకోండి, అది వేరే విషయం. ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.